హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే డెమాన్ పవన్ గేమ్స్లో అదరగొట్టేశాడు అనమాట. మామూలుగా అదరగొట్టలేదు, గేమ్స్ అన్ని తనవే అన్నట్టు ఆడాడు. ఒక గేమ్ పోయినట్టుంది, మొత్తం గేమ్స్ అన్ని డెమాన్ పవన్ ఆడాడు. పవన్ కళ్యాణ్ ఒక గేము, సంజన ఒక గేమ్ గెలిచారనుకుంటా, తనూజు ఒక గేమ్ గెలిచారు. సంజన గెలిపేం కాదు, ప్లేయర్ ఆఫ్ ద డే. నిన్న ప్లేయర్ ఆఫ్ ద డేగా డెమాన్ పవన్ వచ్చాడు, ఈరోజు తనూజాకి ఇచ్చారనమాట. ఈరోజు ముఖ్యాంశాలు అనమాట ఇవి. ఇమానియల్ కామెడీ స్కిట్ పెట్టాడు, అన్సీన్ కట్స్ అని హాట్స్టార్లో ఉంటుంది చూడండి. అది ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. అది ఇద్దరు కొడుకులు కోడళ్ళ కింద తీసుకుని వచ్చింది, అది సూపర్గా ఉంది, బాగా కామెడీగా ఉంది, చాలా బాగా చేశాడు ఇమానియల్. ఎపిసోడ్లో రాలేదు, సో ఒకసారి హాట్స్టార్లోకి వెళ్ళి ఎక్స్ట్రా కట్లో చూడండి, బాగుంది అది. ఇంకేముంది, నెక్స్ట్ ఏముంది, ఈరోజు గేమ్సే పెట్టాడు, పెద్దగా చెప్పుకోదగడానికి ఏమీ లేదు. గేమ్స్ అన్నీ పెడితే మాత్రం ఇలాంటి గేమ్స్ అన్నీ డెమాన్ పవన్కి కొట్టిన పిండి అనమాట, ఇలా కొట్టేశాడు. ఎందుకంటే రీతు చౌదరి బయటికి వెళ్ళిన తర్వాత డెమాన్ పవన్ ఒరిజినల్గా ఉన్నాడు. అది ఫస్ట్ నుంచి ఉండుంటే నెక్స్ట్ టాప్ 3 కానీ టాప్ 2లో కానీ ఉండును. సో బ్యాడ్ లక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరకు, బ్యాడ్ లక్ డెమాన్ పవన్. ఎందుకంటే ఇప్పుడు దాకా కనపడలేదు, ఇప్పుడు కనపడుతుంది. అంతా ముగిసిపోయిన తర్వాత కళ్ళు తెరిస్తే సుఖమే ఉంది, ఉపయోగం ఏమీ లేదనమాట. డెమాన్ పవన్ గెలిచేసరికి తనూజ గారి ఫేస్ చూడాలి, కడుపు మండిపోతుంది అనమాట. తనూజకి ఫేస్ అంతా మాడిపోయి ఎలా పడితే అలా ఉందన్నమాట. సో అంత అలా తను గెలిస్తే మాత్రం నవ్వు వచ్చేస్తుంది, తను ఓడిపోతే మాత్రం మొహం మాడిపోతుంది. అలాంటి బిహేవియర్ ఉండకూడదు. మరి అంతా స్పోర్టివ్గా తీసుకోవాలి, ఎవరొకళ్ళు గెలాలి కాబట్టి. బాగా ఆడినోళ్ళు గెలుస్తారు, బాగా ఆడినోళ్ళు మొహం మర్చుకుంటే ఎలా? ఇంకా ఓటింగ్ విషయానికి వెళ్తే కామన్ మ్యాన్ దూసుకుపోతున్నాడు, ఆర్మీ మ్యాన్ ఓటింగ్లో అదరగొట్టేస్తున్నాడు అనమాట. 38 నుంచి 40% దాకా ఉంది పవన్ కళ్యాణ్కి. అసలు తిరుగులేని ఓటింగ్తో దూసుకుపోతున్నాడు. కామన్ మ్యాన్కి మొత్తం ఆంధ్ర, తెలంగాణ మొత్తం అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసి ఒక కామన్ మ్యాన్ గెలిపించాలని చూస్తున్నారు. ఇది మంచి విషయమే. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఏమి బ్యాక్గ్రౌండ్ లేని మనిషి, మధ్యతరగతి కుటుంబీకుడు, ఒక ఆర్మీకి వెళ్ళి కుటుంబం కోసం నానా కష్టాలు పడుతున్న ఒక పర్సన్ బిగ్ బాస్లోకి రావడమే గొప్ప. అగ్ని పరీక్షను దాటి బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి 2-3 వారాలు అన్ఫిట్ అనిపించుకుని తర్వాత రేజ్ అయ్యి ఎన్నో రిమార్క్ మాధురి గారితో రమ్య గారితోనూ అనరాని మాటలు అనిపించుకుని మాటలు అన్నా సరే ఏం పట్టించుకోకుండా ఓపిక్గా ఉండి అంత పేషెంట్గా ఉన్నందుకు ఈరోజు వస్తున్న గిఫ్ట్ మామూలు విషయం కాదది. ఎందుకంటే ఎవరేమన్నా రెచ్చిపోకుండా, రభస చేయకుండా సైలెంట్గా ఉండి తన పని తను చేసుకుపోతూ ఎవరి జోలికి వెళ్ళకుండా ఎక్సలెంట్గా గేమ్ ఆడి తన పని తను చూసుకున్నందుకు ఈరోజు రిజల్ట్ ఇలా ఉంది. సో ఎవరు పడ్డ కష్టం వాళ్ళకే వస్తుంది. అది పవన్ కళ్యాణ్ విషయంలో నిజమవుతుంది. ఇమానియల్ చేసిన కామెడీకి, ఇమానియల్ చేసిన దానికి యాక్చువల్గా సెకండ్ ప్లేస్లో ఉండాలి, కానీ అతను బ్యాడ్ లక్. కమెడియన్గా సెకండ్ ప్లేస్లో లేడు, థర్డా ఫోర్తా అన్నది చూసుకోవాలి. ఎందుకంటే సెకండ్ ప్లేస్లో ఎలాగో తనూజ ఉంటుంది, తనూజ ఉన్నది కూడా, తనూజ సీరియల్ యాక్టర్ కాబట్టి ఆవిడకి ఫస్ట్ నుంచి 27-28% పడుతుంది. ఆవిడకి ఏం ఓటింగ్ పెరగలేదు. పవన్ కళ్యాణ్కి మాత్రం బీభత్సంగా పెరిగిపోయింది. అందరూ ఆంధ్ర, తెలంగాణ ప్రజలు వాళ్ళందరూ కూడా ఏకమైపోయి ఈసారి కామన్ మ్యాన్ గెలిపించుకోవాలని ఉంది. అది అందుకనే అంత ఓటింగ్ పడుతుంది. ఒకళ్ళ ప్రోద్బలంతో ఒకళ్ళు ఓటేసేయమంటే ఎవరు వాళ్ళకి నచ్చితేనే ఓటేస్తారు. అలా బాగా నచ్చడంతో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు అనమాట. ఇంక తగ్గే పొజిషన్ ఏం కనిపించట్లేదు. పోటీ కూడా ఉండదేమో ఇంకా ముందుకి, ఇంకా సెకండ్ డేనే కాబట్టి ఇంకా ముందుకి వెళ్ళి కొలిది పవన్ కళ్యాణ్ ఓటింగ్ పెరిగిపోద్ది. నెక్స్ట్ రేసులో డెమాన్ పవన్ కూడా వచ్చేస్తున్నాడు రేసింగ్లో. ఎందుకంటే డెమాన్ పవన్ కూడా గేమ్స్ బాగా ఆడుతున్నాడు. అడ్డుగా ఉన్న రీతు చౌదరి లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళలోనూ రీతు చౌదరితోనే తిరగడం సరిపోయింది, గేమ్స్ మీద ఫోకస్ తగ్గేది, ఇంకెవరితోనూ మాట్లాడి కూడా కాదు. సో అందుకోసం డెమాన్ పవన్ 4th ప్లేస్లో ఉన్నాడు. లేకపోతే తను కూడా తనూజ ప్లేస్లో ఉండవలసినాడు. డెమాన్ పవన్, ఇమానియల్ కూడా తనూజ ప్లేస్లో ఉండాలి. కానీ డెమాన్ పవన్కి రీజన్ ఉంది, శ్రీతు చౌదరితో తిరగడం వల్ల ఓటింగ్ లేదు, పెద్ద ఏం కనపడలేదు డెమాన్ పవన్ అని అన్ని రిమార్క్ డెమాన్ పవన్ మూట కట్టుకున్నాడు. కానీ ఇమానియల్కి ఆ రిమార్క్ ఏం లేదు. ఒకరి ఉన్నదల్లా రిమార్క్ అల్లా ఏంటి అంటే సేఫ్ ప్లేయరు, తను రిస్క్ చేయడు,
రిస్క్ చేయకపోతే ఏది రాదు. తను రిస్క్ చేయకపోవడం వల్ల థర్డ్ ప్లేస్లోను, ఫోర్త్ ప్లేస్లోను సరిపెట్టుకుంటాడు. నామినేషన్లోకి రావడానికి భయపడేవాడు నామినేషన్లోకి వస్తే అయ్యో నేను నామినేషన్ అయిపోతానేమో అని భయం. ఇంత భయం మధ్యలో కప్పు గెలాలంటే ఎలా? కష్టం కదా. సో తర్వాత రేస్ టు ఏంటిది టికెట్ టు ఫినాలే కూడా చాలా భయపడి ఓడిపోయాడు. లేకపోతే గెలవలసినోడే. టికెట్ టు ఫినాలే అమ్మో నేను వెళ్ళకపోతే ఏమవుతుందో, టికెట్ టు ఫినాల్లోకి వెళ్ళిపోవాలి. ఈ బాధ ఎక్కువైపోయింది ఎమానియల్కి. నేను ఉంటానో ఉండను, టాప్ 5లో ఉంటానో ఉండను. ఈ ఈ భయం వల్ల తను థర్డ్ ప్లేస్ కానీ ఫోర్త్ ప్లేస్ కానీ ఉంటాడు. సో సంజన గారు ఎలాగ ఫిఫ్త్ ప్లేస్ ఎలా చేసినా ఫిఫ్త్ ప్లేస్ దాటి రాదు ఆవిడ. అది ఓటింగ్ పొజిషన్ అలా ఉంది. తనూజ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి అదే ఓటింగ్ 28%లోనే ఉంది ఆవిడ. పెరగలేదు తగ్గలేదు అదే మంది. ఆవిడకి ఓటింగ్ వేసేవాళ్ళు అలాగే ఉన్నారు, అలాగే మెయింటైన్ చేస్తుంది. కాకపోతే పెరగకపోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ గేమ్ గెలిచిందనుకో ఆనందపడిపోద్ది, ఓడిపోయిందనుకో మొహం పట్టుకుంటుంది, కడుపు మండిపోద్ది. ఇంకొకరు ఎవరు గెలవకూడదు, తను మాత్రమే గెలాలి. స్వార్థం, సెల్ఫిష్. సో అది తనూజలో బాగా కనపడుతుంది. సో ఓటింగ్ పెరగకపోవడానికి కారణం అదే అదే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొత్తోడు తనకు ఓటు వేయాలంటే కొత్త వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కదా. ఎందుకంటే సీరియల్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తనూజ కొట్టేస్తున్నారు, దాంట్లో డౌట్ ఏమీ లేదు. కాకపోతే బయట వాళ్ళని కూడా తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. అలా తీసుకోగలిగితేనే ఓటింగ్ పెరుగుతుంది. బయటికి ఇటు హౌస్లో ఉన్నంతసేపు బర్నీ గారిని కూడా నాన్న 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 అని తిరిగింది. ఆ బర్నీ గారు కూడా అమ్మ అమ్మ అని తిరిగాడు. బయటకు వెళ్ళి బర్నీ గారు ఏం చెప్పారు, పవన్ కళ్యాణే గెలవాలని చెప్పాడు. సుమన్ శెట్టి గారు కూడా పవన్ కళ్యాణే గెలుస్తాడు అంటున్నారు. బర్నీ గారు అంత అంత అట్రాక్షన్ అయ్యింది, అంత అంత బాండింగ్ చేసుకుని కూతురు అని మరి పవన్ కళ్యాణ్ చెప్పాడంటే అది ఒరిజినల్గా ఎవరికి భరణి గారికి తెలిసిపోయింది అనమాట, పవన్ కళ్యాణే నెగ్గుతాడు అని. సుమన్ శెట్టి గారు కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది అని. వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ మీద ఉంది గెలవాలి అని. బిందు మాధవ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్కి ఆడికి ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ వీళ్ళు ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. ప్రియా శెట్టి, శ్రీజ, వీళ్ళందరూ భరణి గారు, సుమన్ శెట్టి గారు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది అంటున్నారు. అంత సపోర్ట్ వచ్చేసింది. కారణం ఏంటి, వాళ్ళు ఎవరితోనూ గొడవలు లేవు పవన్ కళ్యాణ్కి, అసలు ఆర్గ్యుమెంట్స్ కూడా లేవు. ఏదో ఒక మాట అంటాడు తప్పితే ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేయడు. తనూజ అలా కాదు, ఆర్గ్యుమెంట్ చేసేస్తుంది. తనకు నచ్చింది జరగకపోతే ఆర్గ్యుమెంట్ చేసేసి ఏడ్చేసి ఎమోషనల్ అయిపోయి అది ఇది చేసేస్తుంది. తను ఎమోషనలే తనకి వెనకడుగు అవ్వడానికి కారణమైంది, ఓటింగ్ తగ్గిపోవడానికి కూడా కారణమైంది. తను ఈరోజు గేముల్లో కూడా డెమాన్ ఫోన్ గెలిచేసరికి అందరూ బాగానే ఉన్నారు, తను మాత్రం మొహం మాట చేసుకుని వెనక్కి వెళ్ళి కూర్చుని పోవడం. ఒక గేమ్ గెలిచింది, హ్యాపీగా డాన్స్ కట్టుకుంటూ నవ్వుతూ ఉన్నది. ఎందుకు అలాగా? ఎవరైనా గెలాలి, దానికి ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. అది అందరూ స్పోర్టివ్గా తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా డెమాన్ పవన్ గెలిచేసరికి తను పెద్ద పట్టించుకోలేదు, ఆ ఫోన్లో గెలిచాడు కదా అని అంటున్నాడు. ఎమానియల్ కూడా అలాగే ఉన్నాడు. సంజన గారు ఇంకెలాగ దాచుకోలేరు కాబట్టి ఆవిడ ముఖం మీద అడిగేస్తుంది, నువ్వు గెలిచేస్తున్నావు అన్ని గేములు, నాకు గేమ్ ఇవ్వరా, నాకు గేమ్ ఇవ్వరా, నన్ను గెలవనివ్వరా అని అడుగుతుంది. సో అది కూడా పెద్ద ప్రాబ్లం. ఇది ఈవిడ అడగట్లేదు. అలాగని లోన్ దాచేసుకుని మొహం మార్చేసుకుని అలా ఉండడం వల్ల తను వెనకడుగు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంక 3 రోజులే ఉంది. మీకు నచ్చిన వాళ్ళకి అందరికీ ఓటేసుకుని గెలిపించుకోండి. ఓటు చాలా వాల్యుబుల్. మరి బిగ్ బాస్ విన్నర్ కావాలంటే బాగా ఓటేసుకోండి, బద్దకించొద్దు, ఓటేసుకుని గెలిపించండి. ఇప్పుడు ఈ రోజు నుంచి ఒక్కొక్కళ్ళు ఏవీ స్టార్ట్ అయిపోయినాయి అంటున్నారు, ఏవీలు తీసేస్తున్నారు. సో అందరూ షూటింగ్కి రెడీ అయిపోతున్నట్టున్నారు. సో ఏవీలు వచ్చేసినాయి అంటే చూడడానికి బాగుంటుంది. తన జర్నీని తను చూసుకోవటం అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ ఫీల్ చూస్తే అక్కడ ఉన్న వాళ్ళకే, అది అనిపించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఏవీ జర్నీ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. అది మనం చూడడానికే బాగుంది. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో చూడాలి. ఇది జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.